బస్సెస్ బానే ఉన్నాయి, కాకపోతే చేసేటి ఏమైతే ఏం చేసి అసలు ఓన్లీ ఫ్రీ బస్సెస్ పెట్టించిండు. ఇంకేం చేసిండని అవి డబుల్ బెడ్రూమ్స్ అంటున్నారు, ఓన్లీ ఫొటోస్ తీసుకొని వెళ్ళిర్రు. ఇంకేం చేసిరు? ఇంకేం లేదు. అది 2000 అంటున్నారు, అవుతుందనే చెప్తున్నారు. కానీ మరి ఇంకా ఓన్లీ ఎంక్వైరీకే వచ్చిర్రు, ఫొటోస్ తీసుకొని వెళ్ళిర్రు. 2000 అంటున్నారు, ఆ 2000 కూడా ఏం లేదు. 500 గ్యాస్ అంటున్నారు, ఆ 500 గ్యాస్ లేదు. ఫ్రీ కరెంట్ అంటున్నారు, అది 200 అబౌవ్. రానివన్నీ కూడా అప్లై చేసుకుంటే వస్తాయి అని అంటున్నారు కదా, మరి రానివి అప్లై చేశారా మీరు? అసలు అన్ని అప్లై చేశాం కానీ ఇంతవరకు ఏమీ లేదు. ఓన్లీ సన్న బియ్యం కూడా వస్తున్నాయి కానీ అందులో సగం నూకలే ఉన్నాయి, కొన్ని రాళ్ళు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. అది ఎట్లా తింటాం మేడం? మరి కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే చాలా తేడా ఉన్నది. కేసీఆర్ అంటే కేసీఆర్ ఉన్నాడు, కానీ రేవంత్ రెడ్డి ఏం లేడు. ఎందుకు కేసీఆర్ పరిపాలన నచ్చింది మీకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చట్లేదు? కేసీఆర్ దే నచ్చింది మాకు. ఎందుకని? కేసీఆర్ చేసిందే బాగున్నది కదా మేడం. మరి కేసీఆర్ చేసిన దాంట్లో పథకాలు తక్కువగానే ఉన్నాయి కదా. పథకాలు తక్కువ ఉన్నాయి కానీ కాకపోతే అన్ని అయితే మాత్రం పెన్షన్ వాళ్ళకి కూడా కరెక్ట్ టైం కే పెన్షన్ వచ్చినాయి కదా. ఫ్రీ బస్ ఉంచాలంటారా తీసేయాలంటారా? అది ఆయన ఇష్టము. మీకేమనిపిస్తుంది? ఉంచితే కూడా మంచిదే, కాకపోతే అవి మిగతాయి కూడా చేస్తే కూడా అది కూడా మంచిది కదా. మాకని కాదు, మిగతా వాళ్ళకి కూడా ఉండాలి కదా.